హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ సండే రోజు మార్నింగ్ అయితే వీడియో అనేది స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. అంటే టిఫిన్ చేసిన తర్వాత ఏం పని అయితే చేయలేదు. కొంచెం సండే కాబట్టి కొంచెం బద్ధకంతోనైతే ఇంతసేపు సెల్ నొక్కుంటూ అయితే కూర్చున్నాను. అదే నా ఛానల్ ఏం వచ్చేసి క్రిషిక కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ అని పెట్టాను కదా, అప్పుడప్పుడు బ్లాగ్ చేద్దాం, మళ్ళీ కంటిన్యూగా కుకింగ్ వీడియోస్ పెడదామని నేనైతే డిసైడ్ అయ్యి అంటే రెండు పెడదామని అనుకుంటున్నాను. అంటే ఇలా రెండు పెట్టచ్చో తెలియదు. తెలిసిన వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, ఒక సండే కదా, మా ఇల్లు ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. చూడండి. హాయ్, గుడ్ మార్నింగ్ చెప్పు చిన్ను. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ బ్రిక్స్, గిన్నెలు, మావాడైతే ఎక్కువ గిన్నెలతోనైతే ఆడతాడు. సండే కదా, సరేలే ఆడుకొని కానీ వదిలేసాను. అంటే నా పని అయిపోలో వీలైతే ఆడుకుంటే తర్వాత ఇల్లంతా క్లీన్ చేయొచ్చని. ఏం చేస్తున్నావు నాన్న? ఏంటిదే, హౌస్ కడుతున్నావా? అట్లా పడేయద్దు కదా. బిల్లింగ్ కడతానవా? కట్టు కట్టేసి. చూడండి, మా గ్యాస్ అయితే ఇలా ఉంది. అంటే నైట్ అయితే కొంచెం బద్ధకంతో గిన్నెలు అయితే కడగలేదన్నమాట, కొంచెం హెడేక్గా ఉంటే. చూడండి, ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేయాలి నేను. మిగతా రోజుల కంటే ఎందుకు ఆదివారం వస్తే కొంచెం బద్ధకం అనిపిస్తుంది, ఏదో హాలిడే లాగా. ఏ రోజైనా మనం పని చేయక తప్పదని మనకు తెలుసు, కొన్ని సండే వస్తే ఆ ఫీలింగ్ ఉంటుంది, సండే కదా అని. చూడండి, ఇప్పుడు ఎంత క్లీన్ చేసిన తర్వాత మీకైతే ఒకసారి చూపిస్తాను. మా వాళ్ళకి జలుబు అనేది ఉన్నదన్నమాట. ఊరికే సిరపులు పోసి యాస్ట్కి వచ్చినాయి కదా, నిజంగా బాగా సిరపులు వాడేది. కానీ ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యారు కదా, కొంచెం అంటే మొన్న వరకు ఎండలు వచ్చి మొన్న ఒక 2 days కొంచెం వర్షం పడేసరికి వీళ్ళకి కొంచెం జలుబు అనేది స్టార్ట్ అయింది. కాబట్టి సిరపులు క్రిష్క దగ్గొచ్చిందా నైటు? చాలా వచ్చిందా కొంచెమా? చాలా దగ్గొచ్చిందా కొంచెమా? చెప్పు తల్లి. బట్ ఒకసారి కొంచెం తగ్గుతుంది, తినాలి గుడ్గా. ఓమా ఇక పట్టు ఓమ తల్లి దగ్గర. కొంచెం ఆల్రెడీ ఫస్ట్ అయితే వేసేసాను, ఇప్పుడు కొంచెం వేద్దామంటే కొంచెం నోరంతా గాడుగా. నా పడినా. గుడ్ బాయ్. వా ఫై క్రిష్క బ్యాడ్ గర్ల్. మరి నువ్వు తినట్లే, ఓమ తినట్లే. కొంచెం తిన దగ్గు రాదు. వద్దా? ఎందుకు? ఘాటు ఉందా? సరే, వాటర్ వెంటనే తాగు, కొంచెం నమ్మలు మంచి నమ్మలు. ఏదో ఘాటు ఉంది. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను గ్యాస్ బండ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. మా మిక్సీ అయితే చూపిస్తాను. ఫుల్ బొద్దింకలు అయితే వెళ్ళాయి. అది షార్ట్ కూడా పెట్టేశాను నేను, ఫుల్ వీడియో అయితే తీయలేదు. అసలు మొన్న దోశ పిండి పట్టేటప్పుడు అయితే మొత్తం ఇట్లా కొంచెం జార్ అనేది లూజ్ అయ్యి మొత్తం పడిపోయింది అనమాట. ఆ రోజైతే నేను కొంచెం ఏదో పని ఉందని నేను అంత చూసుకోలేదు, మొత్తం ఎండిపోయింది అనమాట. నేనైతే ఇక్కడ కొంచెం తడి క్లాత్ ఉంటుంది కదా, తడి క్లాత్ పెట్టుకొని అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాను. నేను వీక్లీ 1 or 2 times అయినా మిక్సీ క్లీన్ చేస్తుంటాను, ఎందుకంటే కొంచెం బొద్దింకలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఇంట్లో. ఆ కిచెన్ గ్యాస్ బండ్ అయితే డైలీ అంటే నైట్ తినేసిన తర్వాత గిన్నెలని కడిగేసుకుంటాం కదా, అప్పుడైతే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఎందుకంటే బొద్దింకలు అయితే బాగా ఉన్నాయి, ఏం చేసినా బొద్దింకలు అనేది పోవట్లేవు అన్నమాట. అందుకనే నేను క్లీన్ చేసినంతసేపు మనం డైలీ క్లీన్ అంటే రోజు క్లీన్ చేసుకున్నాం అనుకో ఎక్కువైతే కనిపించట్లేవు. కానీ ఇప్పుడు వీక్లీ 1 or 2 times క్లీన్ చేసుకుంటాం కదా, అప్పుడైతే కనిపిస్తుంది. కానీ మనం డైలీ క్లీన్ చేయాలంటే చేయలేం కదా, అంత పని అయితే ఉంటే అంత పని అంటే ఎవరు చేయలేరు రోజు అంటే. కాబట్టి నేను వీక్లీ ఒక 2 times అయినా తుడుస్తుంటాను. కానీ మొన్న కొంచెం బద్దకించి నేనైతే తుడలేదన్నమాట. అయితే మొత్తం మిక్సీ జార్ కింద మొత్తం ఒక ఎన్ని బొద్దింకలు వెళ్ళాయి అంటే ఫుల్గా వెళ్ళాయి అన్నమాట. అందుకని కొంచెం సరిపేసి కడిగిన తర్వాత కొంచెం డెటాల్ కూడా వేసిన తర్వాత నేను మొన్నటి నుంచి అయితే ఏం చేస్తున్నానంటే దీనికి హిట్టు లాంటివి, బ్లాక్ హిట్ ఉంటాయి కదా, అలాంటి 50 అవన్నీ వాడాను.
కానీ బొద్దింకలు అయితే ఏం పోవట్లేవు. చీమల బల్బం ఉంటుంది కదా, నేనైతే అదైతే రాసి చూశాను. నాకైతే ఎక్కువ అయితే అనిపించట్లేవు అన్నమాట. అంటే క్లీన్ చేసిన తర్వాత మనం ఏమైనా తినేటి ఏమన్నా ఉంటే అన్నం గిన్నె ఇట్లా ఉంటుంది కదా, దాని చుట్టూ అయితే చీమల బల్బం అయితే గీస్తున్నాను. వాటి దగ్గరికి అయితే రావట్లేవు. మనం ఒక్కసారి లైట్ బంద్ చేసి వేరే రూమ్లో పోయి ఒక 10 మినిట్స్ తర్వాత వచ్చినట్లయితే మొత్తం బొద్దింకలే తిరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి నేనైతే మొన్న నుంచి చీమల బల్బం అయితే రాస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. మళ్ళీ కొంచెం వాటర్ ఉంటుందని ఒక పొడి క్లాత్తో అయితే మొత్తం అయితే క్లీన్ తుడిచేస్తున్నాను. ఎందుకంటే నాకు పేపర్ వేసి మళ్ళీ మిక్సీ గిన్నెలకి ఇట్లా పెట్టేద్దామని. అలానే పెట్టినామనుకో మనకు పేపర్లు అన్నీ అయిపోయాయి అన్నమాట. నేను మొన్ననే 1 kg పేపర్స్ అయితే తీసుకొచ్చాను. కానీ మనం ఊకే క్లీన్ చేసేస్తున్నాం కదా, వాటిపైన పసుపు, ఉప్పు, కారం, ఆయిల్ ఇట్లా పడడం వల్ల మొత్తం ఖరాబ్ అయితే ఊకే వెంటనే తీసి వేరే అయినా చేంజ్ చేస్తానన్నమాట. అందుకని పేపర్స్ అన్నీ అయిపోయాయి. అప్పుడు అసలు 15 రూపీస్ 20 రూపీస్కి వచ్చే పేపర్స్ ఇప్పుడు 40 రూపీస్ 50 రూపీస్ అన్నమాట కేజీ. నేను మొన్ననే కేజీ పట్టుకొచ్చాను, అయిపోయాయి. కాబట్టి మొత్తం క్లీన్ చేయాలంటే తుడుచుకుంటున్నాను, వాటర్ ఇట్లా ఏం పడకుండా. చూడండి నేనైతే ఈ విధంగా గ్యాస్ బండ అండ్ మిక్సీ అగ్గిన అవి ఉంటాయి కారం గిట్ల డబ్బాలు అవన్నీ అయితే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నాను. చూడండి సింక్ని కూడా ఎంత కొంచెం కిచెన్లోకి వచ్చేసరికి మన కిచెన్ అంతా నీట్గా ఉంటే నాకు మన శాంతిగా అనిపిస్తుంది. ఎవరికైనా అంతే కదా, కిచెన్ నీట్గా ఉంటే ఇల్లంతా నీట్గా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎక్కువ టైం కిచెన్లోనే కేటాయిస్తాం కాబట్టి కిచెన్ నీట్గా ఉంచుకుంటే ఎలాంటి మనకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకి ఇట్లా ఏం రావన్నమాట. అందుకే నేను ఎంత కష్టమైనా వీక్లీ 1 or 2 times అయితే మొత్తం క్లీన్ చేస్తుంటాను. ఇక్కడ అంతే అయిపోయేసరికి నాకైతే 1 hour అయితే పట్టింది. ఫుల్గా చెమటలు అయితే పట్టేశాయి. ఇక్కడ మా వాళ్ళు అయితే మంచిగా రైమ్స్ పెడితే అయితే చూస్తున్నారు. ఇక్కడ వచ్చేసి రైస్ అయితే ప్రతి సండే నార్మల్ వైట్ రైస్ అయితే నేనేం వండను అన్నమాట. వేరే ఇట్లా బిర్యానీ ఆర్ బగారా రైస్ చేస్తుంటా. కానీ ఎండలు అయితే బాగున్నాయి కదా, ఎక్కువ మసాలా అయితే మళ్ళీ కడుపులో కొంచెం మండినట్టు అవుతుందని ఈసారి అయితే వైట్ రైసే సరిపెట్టాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళారు సండే రోజు, వాళ్ళకి షిఫ్ట్ ఉందని. సరేలే వచ్చే వరకు అయితే మొత్తం క్లీన్ చేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేద్దామని చేసేసాను. నార్మల్గా చేశాను ఈసారి, ఎలాంటి ఏమి వేయకుండా. నేను ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తుంటాను ఏదో ఒకటి. అప్పటికి మా వాళ్ళు తిడుతుంటారన్నమాట, ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ మా మీద చేస్తుంటామని. ఈసారి అలా ఏం లేదు, సింపుల్గా చేస్తున్నాను. ఎందుకంటే అప్పటికి టైం అయిపోయింది అనమాట, నేను అంతా క్లీన్ చేసేదాను కదా. మళ్ళీ ఇంకా నేను అదొకటి ఇదొకటి చేసే వరకు మళ్ళీ టైం అయిపోద్ది, మా హస్బెండ్ వచ్చే టైం కూడా అవుతుందని నేను సింపుల్గా అయితే కర్రీని అయితే చేసేసాను. ఇంకొకటి ఏంటంటే మేము ఎప్పుడైనా ఇంటికా నుంచి కారం అనేది తెచ్చేసుకుంటాం అన్నమాట. మొన్న దసరాకు వచ్చినప్పుడైతే కారం తెచ్చుకున్నాం, అది అయిపోయింది. మొన్న షాప్లో చిన్న ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను, ఒక 1/2 kg ప్యాకెట్ 50 రూపీస్ అంట. కానీ కారం అయితే ఎట్లనో తెలుసా, అసలు కుంకుమే. మన కారం ఎంత తేడా, దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. కలర్ అయితే ఫుల్గా ఉంది కానీ కారం అయితే ఉండదు. ఎంత ఉప్పు వేసినా అసలు కలవట్లేదు, చప్పగా ఉంటుంది కర్రీ మాత్రం. మనం ఇంటికాడ పట్టించుకున్నది అయితే బాగుంటుంది, కొంచెం వేసినా కలుస్తుంది. ఎందుకంటే మనం ఉప్పు గిట్లా వేసి పట్టిస్తాం కదా. ఇదైతే ప్యాకెట్ కారం మొత్తం అసలు ఎలాంటి పచ్చిమిర్చితోనూ ఏం కారం పొడి చేస్తాను నాకైతే తెలియదు. కానీ చూడండి కూర మాత్రం ఎవరైనా ఇంకా కొత్త వాళ్ళు చూస్తే మాత్రం ఏంది ఇంత కారం వేసి వండింది అనుకుంటారు. అసలు నేను చాలా తక్కువ కారం వేశాను, అది ప్యాకెట్ కారం కదా, ఆ కలర్ వల్ల మనకు అయితే ఇంత రెడ్గా అనిపిస్తుంది అనమాట. అసలు నాకు తిన్న ఫీలింగ్ కూడా గడగట్లేదు. ఈ 3-4 days నుంచి అయితే కారం అయిపోయింది కదా, అందుకనే మా ఇంటికాంచెలో వస్తే కారం పొడి పట్టుకరమని చెప్పాను. ఇంటికాంచెలు తెచ్చుకునేది ఎక్కువ కారం పొడి అండ్ పసుపు, మిగతావన్నీ ఇక్కడే తీసుకుంటాము. నాకు మెయిన్గా కారం పొడి మాత్రం ఈ ప్యాకెట్ కారం అస్సలు అలవాట్లేదు, అసలు తినబుద్ధి కాదన్నమాట. చూడండి ఫైనల్గా అయితే కర్రీ అయితే ఈ విధంగా అయిపోయింది. కానీ ఒక 3-4 days ఇంటికాంచెలు కారం ఎవరైనా పట్టుకొచ్చే వరకు అయితే అడ్జస్ట్ కావాలి. అసలు చికెన్ కర్రీ కూడా చికెన్ టేస్టే లేదనమాట, అంత డిఫరెంట్గా ఏదో చికెన్లో మొత్తం కుంకుమ వేసుకొని తిన్నట్టు అనిపించింది నాకు. కారం నిజంగా చెప్పాలంటే కారం వల్ల కూడా టేస్ట్ అనేది పోతుంది. నాకైతే అసలు చికెన్ తిన్న ఫీలింగ్ అయితే కలగలేదు. ఇది వంట ఇలా చేసిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయితే అయిన తర్వాత మా పిల్లలకైతే ఇక్కడైతే మేమైతే అన్నం అయితే వేసుకుంటున్నాం అన్నమాట. ఇక మా హస్బెండ్ వాళ్ళు వచ్చరికి కొంచెం లేట్ అయితే పిల్లలకి తినిపించి పడుకోబెట్టవచ్చు అన్నట్టు నేనైతే ఇక్కడైతే మేమైతే అన్నం అయితే వేసుకుంటున్నాము. నార్మల్ రైస్ అని చెప్పాను కదా. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే నేనేంటంటే నేను అంతకుముందు అంటే ఒకటే కాకుండా వ్లాగ్స్ ఆర్ కుకింగ్స్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. ఇలా పెట్టొచ్చో లేదో నాకే తెలియదు. అంటే వీళ్ళు ఎక్కువ అయితే కుకింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నార్మల్గా అయితే
ఎప్పుడన్నా ఏదన్నా స్పెషల్ అన్న రోజైతే నేను బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను. ఇలా 2 తీయొచ్చు కదా, ఎందుకంటే మన పేరు అది కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ అని పెట్టాం కదా, తీయొచ్చు అని నేను అనుకుంటున్నాను. లేదు అలా తీయొద్దు అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఒకటే వీడియో కంటిన్యూ చేస్తాను. కానీ అంటే కొన్ని వీడియోస్కి మీ కుకింగ్స్ వాటికి వ్యూస్ వస్తున్నాయి, కొన్ని వ్లాగ్స్కి వస్తున్నాయి, కానీ వీటికే వస్తాను అన్నట్టయితే నాకు పర్టికులర్గా అయితే నాకు అనిపించట్లేదు. అలా అనిపించినప్పుడైతే నేను ఒకటే వీడియో కంటిన్యూ చేస్తాను అన్నమాట. కానీ వ్యూస్ కూడా సరిగా అయితే రావట్లేవు, ఏదో 50, 40, 30 100 వచ్చిందంటే అది పెద్ద గగనం అని చెప్పాలి. కానీ ఏం చేస్తాం, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి కదా. ఒక పని మనం అనుకున్నప్పుడు అది పూర్తి అయ్యే వరకు చేస్తూనే ఉండాలి. నాదైతే 3 years కంప్లీట్ అయిపోయింది. మా హస్బెండ్ అయితే అప్పుడు కోపంతో ఒక్కోసారి అయితే మొత్తం డిలీట్ చేసి పడేస్తా, ఎందుకు ఊగే సెల్లు పట్టుకొని అంత తీయడం అంత కష్టం అది ఇది అంటున్నారు. కానీ పర్లేదులే, ఏదో ఒక రోజు నాకంటే ఒక రోజు వస్తుందని నేనైతే ఏమన్నా పట్టించుకోను అనమాట. అంటే ఎక్కువ ఏం తిట్టాడు, ఎందుకులే రాంది ఊకే టైం వేస్ట్ చేసుకుంటావు, వెంతలో వేరే పని ఏదైనా చేసుకోవచ్చు కదా, అంటే ఇంట్లో ఏమన్నా చేయొచ్చు కదా, దానికి ఎందుకు ఊకే సెల్ పట్టుకొని కూర్చుంటావు అని అంటుంటాడు. అయినా పర్లేదులే, నాకంటే ఒక రోజు వస్తుందని వెయిట్ చేస్తున్నాను. అలా ఆ రోజు తప్పక రావాలని మీరు కూడా ఆశీర్వదించండి. వస్తే మాత్రం ఫస్ట్ మీతోనే షేర్ చేసుకుంటాను. చూడండి, ఇక్కడైతే మేమైతే ఫుడ్ అయితే పెట్టేసుకున్నాం కదా. నేను ఇక్కడ వచ్చేసి కొంచెం వాటర్ అయితే తెస్తున్నాను అనమాట. మా వాళ్ళకు తినేటప్పుడు వాటర్ లేకుండా అసలు ఉండరు అనమాట. ఒక్క ముద్ద పెట్టుకునే సగం గ్లాస్ వరకు వాటర్ అయితే తాగేస్తారు, అన్నం అయితే సరిగా తినరు. కాబట్టి నేనైతే వాటర్ అయితే కొన్ని పట్టుకొచ్చి అయితే పెట్టాను. దాని తర్వాత మేమైతే తింటున్నాం ఇక్కడ. ఇక్కడ వచ్చేసి చికెన్ బౌల్లో మా పక్కన మా ఫ్రెండ్ అని కొంచెం బిర్యానీ ఇచ్చిందనమాట, అది కూడా ఇక్కడ పెట్టేసుకుని తింటున్నాం. ఇదండి వీడియో, నచ్చితే లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.